ఏమైనా రేవంత్ వండి వారుస్తున్న అబద్ధాల ఆహారంపై తెలంగాణ సమాజం భగ్గుమంటోంది. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్న గుంపు మేస్త్రి వ్యవహారంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, కేసీఆర్ ప్రారంభించిన పథకం అసలు పథకమే కాదన్నట్టు తమిళనాడులో స్టాలిన్ ప్రారంభించిన బ్రేక్ఫాస్ట్ స్కీమ్ బెస్ట్ అంటూ మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి తెలంగాణ సమాజం ఏమంటుందో అప్డేట్స్ ఏంటిది? సునీత, చెన్నై కేంద్రంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి సీఎం బ్రేక్ఫాస్ట్ పథకంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అక్కడ అద్భుతంగా ఆ పథకం అమలవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకం అమలు చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలపై తెలంగాణ సమాజం పూర్తిగా విమర్శిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఏ పథకాలు అమలవుతున్నాయి, ఏ పథకాలు రద్దయినాయి అనే కొంచెమైన అవగాహన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదంటూ కూడా తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా దీనిపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే 2023లోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేద మధ్యతరగతి పిల్లలకు మంచి భోజనం అందించాలి, వారికి పోషకాహార లోపం ఉండకూడదు, అనారోగ్య సమస్యలు రావద్దని చెప్పించి సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అటు రూపకల్పన చేశారు. అప్పటి మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అటు రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో రావిర్యాలలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో ముఖ్యంగా చూస్తే దాదాపు 12 రకాల సంబంధించిన మిల్లెట్స్ కావచ్చు, ఇడ్లీ కావచ్చు, పూరి కావచ్చు, మంచి పోషకాహారాన్ని విద్యార్థులకు అందించారు. దీనికి ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించి విద్యార్థుల హాజరు పెరగాలి, అటు పేద విద్యార్థులు ఎక్కువ ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, అర్ధాకలితో వారు ఉదయాన్నే వస్తారు కాబట్టి వారికి కడుపు నింపాలన్న మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ ప్రారంభమైన ఈ పథకాన్ని తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్ దీన్ని కాపీ కొట్టి దీన్ని అమలు చేస్తున్నారు. అయితే నిన్న రేవంత్ రెడ్డి ఆ చెన్నై పర్యటనలో భాగంగా ఇక్కడ పథకం అద్భుతంగా అమలవుతుందని చేయడం వెనుక ఎలాంటి ఉద్దేశం ఉందన్న విమర్శ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ అమలవుతున్న పథకము చెప్పుకోవడానికి ఎందుకు ఇంత నామోషి అంటూ కూడా తెలంగాణ ప్రజలు దీనిపై విమర్శలు కురిపిస్తున్నారు. ఎందుకంటే ఇంత గొప్ప పథకం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుంది, ఇది చెప్పుకోవడానికి ఎందుకు ఆ నామోషి అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే రోల్ మోడల్ గా నిలిచాయి. ఇక్కడ పథకాలు కూడా వివిధ రాష్ట్రాలు కూడా కాపీ కొట్టాయి, కేంద్రం కూడా ఇక్కడికి పథకాలను కూడా కాపీ కొట్టింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఈ సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని రద్దు చేసింది. దీని వెనుక ఉన్న సదుద్దేశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించలేకపోయిండు. అసలు విద్యాశాఖనే తన వద్ద పెట్టుకున్నా కానీ అటు విద్యార్థులకు సంబంధించి ఎలాంటి అటు మంచి కార్యక్రమాలు కూడా తీసుకోవట్లేదు. ఇంత మంచి కార్యక్రమం ఎందుకు రద్దు చేశారన్న విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే నిన్న చేసిన వ్యాఖ్యలపై ఇటు నిన్న అక్కడ పథకం అద్భుతంగా ఉంది, సీఎం స్టాలిన్ స్ఫూర్తితో తెలంగాణలో కూడా ఇటు ప్రవేశపెడతామని చేసిన వ్యాఖ్యలపై అటు ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు కూడా దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 2023 3 కిందనే దీన్ని అద్భుతంగా ప్రారంభించారు. రాష్ట్రమంతా దాదాపు 27,000 పైగా స్కూళ్లలో దాదాపు 23 లక్షల పైగా విద్యార్థులకు సంబంధించి కూడా ఈ పథకము అద్భుతంగా అందుతా ఉంది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక రద్దు చేశారు. వారికి సంబంధించిన కాంట్రాక్టులకు సంబంధించిన కూడా బిల్లులు నిలిపివేశారు. బిల్లులు అందక వారు ఆ కాంట్రాక్టులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. తీరా వచ్చే ఏడాది నుంచి మేము దీన్ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి అని కూడా చర్చించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై కూడా పూర్తిగా విమర్శలు కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎంత అద్భుతం, రాష్ట్రంలో కూడా ఇటు రాష్ట్రంలో ఇలాంటి పథకం వేరే స్టేట్లో కూడా తమిళనాడు మన రాష్ట్రాన్ని చూసి కాపీ కొట్టింది. అయితే ఇప్పుడు మళ్ళీ దీన్ని ప్రారంభిస్తామని చెప్పడం ఏందని చెప్పి కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దీనిపై స్పందించారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇప్పటికైనా దీన్ని గుర్తించారు, వెంటనే వచ్చే ఏడాది కాదు ఈ సంవత్సరం నుంచి ఈ త్వరలోనే దీన్ని ప్రారంభించాలని కూడా ముఖ్యమంత్రికి సూచించిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసినట్లయితే నెటిజన్లు మాత్రము ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎలాంటి పథకాలు అమలవుతున్నాయన్న కనీస అవగాహన లేకపోవడంపై ముఖ్యమంత్రి తన అజ్ఞానాన్ని మరోసారి చెన్నై వేదిక కూడా ప్రదర్శించడానికి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ మహేష్. థ్యాంక్స్ ఫర్